వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసిందా? ఇందుకోసం పక్క జిల్లా నుండి బలమైన నాయకుడిని తీసుకువచ్చి పోటీ చేయించాలని భావిస్తోందా? చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందా? మంత్రి బొత్స ఈసారి గట్టెక్కుతారా? ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత మంత్రి బొత్స సత్యనారాయణకు ఈసారి ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంటోంది. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న చీపురుపల్లిని తిరిగి చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. గంటా శ్రీనివాస్ ఇక విశాఖపట్నం జిల్లా రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజులుగా జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్లే పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాస్ వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి ఆయనకు ఈ మేరకు సమాచారం అందిందని అంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం ఇది. ఆయనకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాస్ను రంగంలోకి దింపుతుందని చెబుతున్నారు. ఒకప్పుడు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి 1999 వరకు టీడీపీకి ఇక్కడ తిరుగులేదు. 2004లో తొలిసారిగా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009లోనూ ఆయనే గెలిచారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే చీపురుపల్లిలో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్స 2వ స్థానంలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి కమిడి మృణాలిని గెలిచారు. ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి చీపురుపల్లి నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ గెలిచినా చీపురుపల్లిని నిలబెట్టుకోలేకపోయింది. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ప్రభావం లేకుండా చేయడం, తమ కంచుకోటను మళ్లీ దక్కించుకునేలా స్కెచ్ వేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా ఇక్కడి నుంచి గంటా శ్రీనివాస్ను బరిలోకి దింపాలని భావిస్తోంది. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు బొత్స సత్యనారాయణకు నియోజకవర్గంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లు బొత్స నీడలో ఉన్న నాయకులు సైతం ప్రస్తుతం టీడీపీలో చేరుతుండడం ఆయన్ను కలవరపాటుకు గురిచేస్తోంది. నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరడంతో బొత్స గెలుపు ఈసారి కష్టమేనన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే బొత్స కుటుంబ రాజకీయాలతో జిల్లా ప్రజలు విసుగు చెందారు. ప్రజలు బాహాటంగానే నియోజకవర్గంలో బొత్సపై తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. అటు సొంత పార్టీలోనూ బొత్సపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొంది. ఇది ఒకంచ బొత్స సత్యనారాయణకు ఇబ్బందికర పరిణామమే. ఈ క్రమంలోనే బొత్సకోట వచ్చే ఎన్నికల్లో బీటలు వారుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.